తెలంగాణకు స్వాగతం. ఈరోజు శ్రీశైలంలోని చంద్రపూర్ ఘాట్ దగ్గర ఉన్నాం. దీనిలో పడవలో 24 ఘాట్లను సందర్శించేందుకు పోతున్నాం. ఇక్కడ పడవలో ఎక్కినాక 24 ఘాట్లను ఒక్కొక్క ఘాట్ను వివరించుకుంటా మాకు చూపెడదామని ఇక్కడ పడవలో ఎక్కడం జరిగింది. ఈడ ఏంటంటే పవిత్రమైన శ్రీశైల గుళ్ళో గంగా నదిలో బోట్ ప్రయాణం చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. మరియు ఇక్కడ 24 ఘాట్లు ఘాట్కో ప్రత్యేకత ఉండడం చేత ప్రతి ఘాట్ను సందర్శించేందుకు పోవడం జరుగుతుంది. 24 ఘాట్లను చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. మీరు ఒకసారి బోట్ ప్రయాణాన్ని వీక్షించండి. మరి ఇక్కడ ఏంటంటే ఘాట్కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందో ఇక్కడ బోటు యజమాని గారు వివరిస్తారు. మరియు ఇది ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ దూరం తీసుకుపోయి మమ్మల్ని తీసుకొస్తామని బోట్ ఎక్కడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వానకాలం అయితే అక్కడ దాంట్లో వస్తుందని తెలియదు. వానకాలం అయితే అక్కడ దాంట్లో వాటర్ వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ అవడం వలన ఇసుక రేవులు అవపడుతున్నాయి ఫ్రెండ్స్. మనం 2 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఇలానే 24 ఘాట్లను చూపెడతానని బోట్ ఎక్కడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు కాశీ దేవాలయం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామని మీకు తెలియజేస్తున్నాను. కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయంలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న విశ్వమూర్తిని విశ్వనాథుడని, విశ్వేశ్వరుడని అంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థన స్థలాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ముస్లిం పాలకులు దీన్ని అనేక సార్లు కూల్చివేశారు. ఔరంగజేబ్ దాని స్థలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాన్ని 1880 సంవత్సరంలో ఇండోర్కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు. 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆలయ సముదాయంలో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు నదికి సమీపంలోని విశ్వనాథ గల్లీ అనే చిన్న సందులో ఉన్నాయి. మందిరంలోని ప్రధాన దేవత లింగం 60 సెంటీమీటర్లు 24 అడుగుల పొడవు, 90 సెంటీమీటర్లు 30 అడుగుల చుట్టుకొలతలలో వెండి పానవంటలో ఉంది. ప్రధాన ఆలయం చతుర్భుజాకారంలో చుట్టూ ఇతర దేవతల మందిరాలతో ఉంటుంది. ఆ ఆవరణంలో కాలభైరవ, కార్తికేయ, అవిముక్తేశ్వర, విష్ణు, గణేశ అని శివుడు, పార్వతుల చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయ ఆవరణలో ప్రధాన ఆలయానికి ఉత్తరాన జ్ఞానవ్యాపి అనే ఒక చిన్న బావి ఉంది. మొఘలుల దండయాత్ర సమయంలో ఆక్రమణ సమయంలో జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి దాన్ని ఈ బావిలో దాచారు. అక్రమదారుల నుండి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలో దూకినట్లు చెప్తున్నారు. లోపల గర్భ గృహ లేదా గర్భాలయానికి దారి తీసే సభ గృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమ రంగు శీల. ఇది గర్భగుడిలో ప్రతిష్ఠించబడి వెండి పనవంటంపై ఉంటుంది. మందిరం నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి దానిలో ఆలయంపై ఒక శిఖరం ఉంటుంది. రెండవది బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రతిరోజు దాదాపు 3000 మంది సందర్శిస్తూ వస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈ సంఖ్య 1,00,000 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి సంబంధించి 15.5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి. 1835లో మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చిన 3 గోపురాలు స్వచ్ఛమైన బంగారంతో
తయారు చేయబడ్డాయి. కాశీ విశ్వనాథ ఆలయానికి మణికర్ణిక ఘాటుకు మధ్య గంగానది వెంబడి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ను నిర్మించారు. ఇక్కడ యాత్రికుల కోసం వివిధ సౌకర్యాలు ఉంది. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కానీ విశ్వనాథ దేవాలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థన స్థలాల్లో ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఏంటంటే పురాతన గుళ్ళను పెద్ద మొత్తంలో చూసే అవకాశం ఉంటుంది. మరియు ఇక్కడ మన కాశీలో విశ్వనాథుని ఆలయంతో పాటు చిన్న చిన్న ఘాట్లు 24 ఘాట్లను కూడా మనం సందర్శించే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. మరియు డైలీ గంగానది ఒడ్డున ఆరతిని 5 వరకే ఇస్తారు కాబట్టి ఆరతిని ప్రతి భక్తులు తీసుకోవడానికి పెద్ద మొత్తంలో రాగలుగుతారు. అంటే మన హిందూ ధర్మాలలో ఆరతి ఎంత ముఖ్యమో హిందూ శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, హిందుత్వాన్ని కాపాడండి. ఇలానే పురాతన గుళ్ళను మీకు చూపెడతామని తెలియజేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.